నర్మదే హర్. నీళ్లు చూడండి ఏ లెవెల్కి వచ్చేసినాయో. ఇందాక అసలు మట్టి కనిపించింది కదా, ఇప్పుడు చూడండి నీళ్లు చూడండి ఎన్ని నీళ్లు నిండిపోయిందో దూరం దాకా. నర్మదే హర్. బయలుదేరాము మెట్టి తలైవేం తట పరివర్తనం ఉత్తర తటానికి చేరుతాం. ఈ పక్షులు ఎంత ముద్దుగా ఉన్నాయంటే భక్తులు వేసే ఆహార పదార్థాలను నీళ్లలో రాలకముందే గబగబా ఏర్పు తినేస్తూ పడవెంబడే పరిగెత్తుకొస్తున్నాయి. పాపం వీటి రెక్కలు అలసిపోయేమో. నర్మదే హర్ 2 hours 30 minutes రఫ్లీ. ఇది మీటి తలాయి కుండ. ఎదురుకుండా కనబడుతుంది అరేబియా సముద్రం. ఇది ఒడ్డునే, అరేబియా సముద్రం ఒడ్డునే. నర్మదే హర్. అందరికీ శుభోదయం. శ్రీ గురుదేవ దత్త. నర్మదా మయ్య ఆరతి బోట్ ఎక్కే ముందు. నర్మదే హర్. ఇప్పుడు మనం రేవా సాగర్ సంగమం దగ్గరకు వచ్చాం. చూడండి నీళ్లు లేవు కదా, పడవలు ఎక్కడున్నాయి? పడవలు ఈ ఎత్తులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నీళ్లు లేవు ప్రస్తుతం. ఓకే, మన పడవ కూడా చూడండి ఎంత కింద ఉందో. ఇక్కడి నుంచి 20 అడుగుల కింద ఉంది కదా. ఇప్పుడు అమ్మవారి నామ సంకీర్తన చేస్తే నర్మదే హర్ నర్మదే హర్, నారాయణ నమో నమో, నారాయణ నమో నమో, జై శివశంకర్ జై శివశంకర్ అని ఇప్పుడు భజన స్టార్ట్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ ఎత్తుకు నీళ్ళు వస్తాయండి. నీళ్ళు వచ్చిన తర్వాత పడవలు కదులుతాయి ప్రతి దినము. ఇది అసలు చూడవలసింది రేవా సాగర్ సంగమంలో. అసలు మహత్యం అంటే ఏమిటి అనేది ఇక్కడ తెలుస్తుంది. అందరు చెప్తారు హై టైడ్ అండి, లో టైడ్ అండి, టైం ప్రకారం రావాలి కదండి. ఒక్కోసారి ఇక్కడ ఎవరైనా సంకీర్తన చేయకపోతే, నామస్మరణ చేయకపోతే వాడు పొద్దంతా కూర్చోవలసిందే. రావు నీళ్ళు, రాత్రి అయినా రావు. మరి అప్పుడు హై టైడ్ లో టైడ్ ఎటు పోతాయండి? అదన్నమాట. ఇది మన భారతీయ సంస్కృతి, మన హైందవ సంస్కృతిలో ఉన్న గొప్పదనం. ప్రతిదానికి సైన్స్ ఉంది, లేదని నేను అన్ను. శాస్త్రీయ సిద్ధాంతాలు ముందుగా ప్రపంచానికి పరిచయం చేసిందే హైందవులు. కానీ భగవత్ శక్తి లేదు అని అంటే మటుకు ఊరుకునేవాడిని కాదు. ఎందుకనంటే ఎన్నో వాటికి ప్రశ్నలకి సమాధానాలు లేకుండా ఉన్నాయి. నర్మదా యాత్రలో, పరిక్రమలో ఎన్నోసార్లు ఒంటరిగా ఎక్కడో ఎవ్వరూ ఉండరు, అడవిలోనో ఏ గుట్ట మీదనో మనం నిలబడిపోయి ఉంటే, దిక్కు తోచకపోతే అప్పటిదాకా ఎవ్వరూ కనపడరు కదా. నర్మదే హర్ అని ఒక్కసారి అరిస్తే ఎక్కడి నుంచైనా మనకి అమ్మవారు సహాయం పంపిస్తారు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఏదో చెప్పాలని చెప్పట్లేదు. నర్మదే హర్. శ్రీ గురుదేవ దత్త. ఇతని పేరు హర్ష్ పటేల్. ఈ చిన్న కుర్రవాడు, 20 ఏళ్ల కుర్రవాడు. ఇతని గొప్పతనం ఏంటంటే 15 ఏళ్ల వయసులోనే ఇంట్లో తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మహారాష్ట్ర వెళ్ళిపోయి గుజరాత్ నుండి హరిహర్ ఫోర్ట్ అని ఉంటుంది. చాలా ప్రమాదకరమైంది, ఎక్కలేరు ఎవరూ కూడాను. అది శివాజీ మహారాజు గారి కోట. ఆ కోట ఈ పిల్లవాడు ఎక్కాడు. ఎలా ఎక్కాడయా అంటే, ఇతని మనోభావన చూడండి. శివాజీ మహారాజు గారు తన జీవితం మొత్తం కూడా హిందుత్వం కోసం, హిందూ రాజ్య పరిరక్షణ కోసమే వారు సమర్పణ చేసేశారు. వారి సైనికులు మందుగుండు అంటే ఫిరంగుల్లో పెట్టి పేలుస్తారే, అవి భుజాన ఒక్కొక్కడు 4, 5 వేసుకొని కోట ఎక్కేవాళ్ళు. వాళ్ళు ఎంత శక్తి సంపన్నులు, వారు ఎటువంటి క్రమశిక్షణకు లోనైతే అది మోయగలిగారని చెప్పి పరీక్షించడానికి అని చెప్పి ఈ అబ్బాయి ఏఎస్ఐ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని సంప్రదించి ఆ బరువుకి సమానమైనటువంటి రాళ్లను భుజానేసుకొని ఈ హరిహర్ ఫోర్ట్ ఎక్కాడండి.
అతన్ని అకుంఠిత దీక్ష అంటారు దీన్ని. ఇప్పుడు కూడా హిందుత్వ పరిరక్షణ కోసమే పాటుపడుతున్నాడు ఈ చిన్నారి. ఇతనికి దత్తాత్రేయుల వారి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు, నర్మదా మాత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. అంతేకాకుండా మేము ఆకలితో ఉన్నామని తెలిసి వాళ్ళ ఇంట్లో నుండి మాకు నలుగురికి పోహా చేసి పట్టుకొచ్చి పెట్టాడు ఈ పిల్లాడు. రూపాయి వద్దండి, మాకు సేవ చాలన్నాడు. అది మన కారు ఇప్పుడు ఇతను తీసుకెళ్తాడు, మనం పడవలో వెళ్దాం రండి. నర్మదే హర్. చూడండి, అందరం ఇప్పుడు బోట్ ఎక్కేసాం. నీళ్లు చూడండి ఏ లెవెల్కి వచ్చేసినాయో. ఇందాక అసలు మట్టి కనిపించింది కదా, ఇప్పుడు చూడండి నీళ్లు చూడండి ఎన్ని నీళ్లు నిండిపోయిందో దూరం దాకా. నర్మదే హర్. నర్మదే హర్. నర్మదే హర్. బయలుదేరాం, మెట్టి తలైవేం, తట పరివర్తనం, ఉత్తర తటానికి చేరుతాం. నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే. త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే, త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. ఇప్పటికీ 1 గంట పైగా ఈ పక్షులు మమ్మల్ని వెంటబడి వస్తూనే ఉన్నాయి. పాపం వాటి రెక్కలకు అలసట అనిపించదో ఏమో. భక్తులు వేసేటువంటి ఆహార పదార్థాలను ఏరుకుంటూ చక్కగా ఎగురుకుంటూ వస్తున్నాయి, తిరుగుకుంటూ మాతో పాటే. వీటి అలజడి అంతా ఇంత కాదు, కానీ చాలా అందంగా ఉన్నాయి ఈ పక్షులన్నీ కూడా. నర్మదా మాత దక్షిణ తీరం నుండి, దక్షిణ తటం నుండి సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం. నర్మదే హర్. समुद्र में एंट्री हो गई हमारी, సముద్రంలోకి ఎంట్రీ అయిపోయాము. ఇదే రేవా సాగర్ సంగమం. ఇక్కడ నీళ్లు కలెక్ట్ చేసుకుంటాం. కొంత బాటిల్లో ఉన్న నీళ్లు కొంత సముద్రంలో వేసి సముద్ర జలం కొంత తీసుకొని మళ్ళీ బాటిల్లో నింపుకుంటాం. నర్మదే హర్. అరేబియా సముద్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచి గంట సేపు ప్రయాణం చేస్తే ఉత్తర తటానికి చేరుకుంటాం మనం. వచ్చేసాం. ఇందాక దూరం నుంచి మీరు రిలయన్స్ పెట్రోకెమికల్స్ చూశారు. ఇప్పుడు సాధ్యమైనంత దగ్గరగా చూడండి. ఇటు కూడా మీకు రిలయన్స్ పెట్రోకెమికల్స్ వాళ్ళు కనబడతాయి. ఇదంతా కూడా గుజరాత్లోనే ఉంది. నర్మదే హర్. నర్మదే హర్ 2 hours 30 minutes రఫ్లీ. దక్షిణ తటం నుండి ఉత్తర తటం దాటడానికి పడవలో అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయి మళ్ళా నర్మదా మాత ఉత్తర తటానికి చేరుకోవడానికి మమలేశ్వర్ నుండి పిటితల నర్మదే. ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, అక్కడ మెట్లున్నాయి. మీకు ఇక్కడ చూడండి మెట్లు ఉంటాయి, కనిపించిన మెట్లు. అక్కడికి వెళ్తాం, అక్కడ ఎక్కుతాం అన్నమాట పైకి. అక్కడ నర్మదే హర్ చేసాం.
हर నర్మదే హర్. హర్ష్ మనకంటే ముందు మన కార్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఇదే పడవలో తిరిగి విమలేశ్వర్ వెళ్ళిపోతాడు. వచ్చేసాం. తటం మార్పు అయింది. దక్షిణ తటం నుండి ఉత్తర తటానికి మిట్టి తలాయ్. రండి, మిట్టి తలాయ్ नर्मदे हर. प्रसादी बट रहे हैं. నర్మదే హర్. ఈ వీడియో రెండో భాగంలో ఉత్తర తట పరిక్రమ ఆరంభం, ఆ విశేషాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. అంతవరకు నర్మదే హర్. గురుదేవ దత్త.